హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బాగున్నాము. ఈరోజైతే ఒక చక్కటి వ్లాగ్‌తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? అయితే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసేయండి. కామెంట్ కూడా చేయండి. ఈరోజుటి వ్లాగ్‌లో వచ్చేసి క్యాప్సికమ్ బిర్యానీ అయితే లాస్ట్‌లో ఉందండి. అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడంతో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. టైం వచ్చేసి 1 అయిందండి. మా పాపకైతే 1కి స్కూల్ అనేది విడుస్తారనమాట. ఇంకా ఆ టైంకైతే వెళ్ళి మా పాపని తీసుకొచ్చేయడానికైతే వెళ్ళిపోయాననమాట. ఇంకా స్కూల్ నుంచి పేరెంట్స్ రాగానే ఎవరి పిల్లల వాళ్ళకైతే పంపిస్తారనమాట. ఇంకా అలాగ దారిలో వచ్చేటప్పుడు మా పెత్తనాలు చూసారా ఏ విధంగా ఉంటుందో. ఇంకా జారుడు బల్ల కనిపించినా ఏం కనిపించినా సరే తను ఆగిపోతుందనమాట. ఇంకా ఇలాంటి పువ్వుల మొక్కలు ఏం కనిపించినా కూడా ఆగిపోతుంది. తనకి కావాలంట. ఇంకా అలాగా కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి 1:30 అయిపోతుందనమాట. ఇంకా డైలీ తన లంచ్ టైం వచ్చేసి 1:30 అనమాట. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత తను ఫ్రెష్ అయిపోయి మంచిగా ఇంకా లంచ్ అనేది పెట్టేస్తాను. వచ్చేసాక తనకైతే మంచిగా భోజనం పెట్టేస్తానని చెప్పాను కదండి. ఇంకా పెట్టేస్తాను అనమాట. ఆమె అయితే పడుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్లో మనకు ఒక్కొక్కసారి నిద్ర రాదనమాట. ఒక్కొక్కసారి అయితే ఫుల్గా స్ట్రెస్ అవుతాం కాబట్టి నిద్ర వస్తుంది. కొంచెం మొక్కలతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. మనం మొక్కలను పెంచేటప్పుడు మంచిగా వాటితో స్పెండ్ చేస్తే వాటికి కూడా ఇష్టం అనమాట. మామూలుగా ఇలాగ ఎండిపోయిన ఆకులు ఇంకా ఏమైనా పువ్వులు పూస్తే వాటిని చూసుకుంటూ ఎండిపోయిన ఆకులు తెంచుకుంటూ ఇలాగ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇలాగ కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాక మిగిలిన క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదండి డైలీ అవైతే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. మా పాప లేచే లోపం అంటే సామాన్లు తోముకోవడం ఇవన్నీ అనమాట. ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునే లోపలికైతే మా పాప అయితే లెగుస్తుంది. ఇంకా ఆమె లెగిసిన తర్వాత ఆమెకి పాలు ఇవ్వడం లేకుంటే జ్యూస్ ఏమైనా చేసి ఇవ్వడము. ఒకరోజు పాలు ఒకరోజు జ్యూస్ అలా ఇస్తానమాట. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్, ఇది వచ్చేసి ఫిలోడ్రమన్ ప్లాంట్ అని చెప్పేసి ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ అంటే చాలా బాగా పెరుగుతుంది. చూసారా రూట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో. మనం ఇది ప్రొపగ్రేట్ చేసుకోవచ్చు, ఇంకో ప్లాంట్లో వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఆ జాతికి చెందిన ప్లాంటే అనమాట. ఇది కూడా జీరో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఫిలోడ్రనెంట్ ప్లాంటే అనమాట. ఇది కూడా దీనికి కూడా రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. మనం వాటర్లో కూడా పెంచుకోవచ్చు, మట్టిలో కూడా పెంచుకోవచ్చు అనమాట. మా పాప అయితే లేచేసింది చూసారా. వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది. ఇంకా తన సామాన్లు అయితే పెట్టుకొని ఆడేసుకుంటుంది అనమాట. పొద్దున్నైతే మా టిఫిన్ వచ్చేసి చపాతీ చేసుకున్నానండి. దాంట్లో అయితే చిన్న ముద్ద అయితే ఆమెకి ఇచ్చాను. ఇంకా చపాతీలు కట్ చేసుకొని చపాతీలు చేసుకుంటూ ఆడుకుంటుందన్నమాట. ఇది వచ్చేసి రీసెంట్గా మన బాబా గుడికి వెళ్ళాం కదా గురు పౌర్ణమి రోజు. ఆ రోజు అయితే కొనుక్కుంది ఫోను ఇంకా స్పెట్స్ ఇవన్నీ పెట్టి ఆడుకుంటుంది అనమాట. ఎన్ని బొమ్మలు ఉన్నా సరే ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒక బొమ్మ కొనకుండా రాదనమాట. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి లేకపోతే అక్కడే ఏడుస్తుంది. ఆమెను ఏడిపించే కన్నా ఏదో ఒకటి ఇచ్చేస్తే మంచిదని చెప్పేసి ఇస్తానన్నమాట. అయితే ఇంకా సాయంత్రం అయింది కదండి. నేను చెప్తూ ఉంటాను కదా సాయంత్రం నేను దీపం వెలిగించుకొని ధూపం ఒకటే చూపిస్తాను అంటే అగరబత్తి అనమాట. ఇంకా ఒక అగరబత్తి అయితే వెలిగించేసి ఇల్లంతా చూపించేస్తాను అనమాట. గడపక్క అయితే చూపించేసుకుంటాను ఈ విధంగా. ఇంకా ధూపం కూడా వెలిగించేసుకొని ఇక్కడ కృష్ణుడి దగ్గర అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్స్తో పాటు మంచి సువాసన అనేది ఉంటుందన్నమాట. మార్నింగ్ నుంచి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎంతో స్ట్రెస్ ఉంటుంది కదండి. సాయంత్రం పూట ఇలాంటి ధూపం స్మెల్ లేకుంటే అగరబత్తి మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, పాజిటివ్ వస్తూ ఉంటాయండి. ఈరోజు అయితే డిన్నర్కి వచ్చేసి క్యాప్సికమ్ బిర్యానీ చేశానండి. ఎవరైనా ఇప్పటికి వచ్చి ఎప్పుడైనా చేసుకోకపోతే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మనం మష్రూమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకుంటామో సేమ్ రెసిపీ అనమాట. ఏమీ డిఫరెన్స్ ఏమీ లేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి.
అస్సలు స్పైసీ ఏమీ ఎక్కువ వేయకుండా చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగ, యాలక పువ్వు, జీలకర్ర, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. నేనైతే ఒక ఆలుగడ్డ అయితే మంచిగా ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇంకా అవి మంచిగా ఫ్రై అయిపోయాక క్యాప్సికమ్ అయితే ఇలాగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను పొడుగ్గా. అవి కూడా వేసేసుకొని దాంట్లో వాటర్ అనేది వస్తుంది అనమాట. అవంతా ఎవాపరేషన్ అయిపోయిన తర్వాత టమాటా పీసెస్ కూడా వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా టమాటాలు కూడా పొడుగ్గా కట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ టైంలో అయితే కారము, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా చికెన్ మసాలా కొంచెమే ఒక్క హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే పాప ఉంది కదా తినలేదని చెప్పేసి కొంచెం స్పైసీతోనే చేస్తున్నాను. క్యాప్సికమ్ కొంచెం స్పైసీగా ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి ఇంకా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అయితే బియ్యం నానబెట్టుకోవాలన్నమాట ముందే. అదైతే మంచిగా కడిగేసుకొని దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. 1 or 2 మినిట్స్ మనం కొంచెం రైస్ని మసాలాతో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా తగినంత వాటర్ వేసుకొని కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 విజిల్కి అయితే సూపర్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేసేయండి. ఓకేనండి, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇదన్నమాట ఈరోజు నా వ్లాగ్ అనమాట. ఓకేనండి, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.